ప్రియులారా, దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. ఆయన వాటన్నిటికీ అతీతుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకి, కానీ దేవుడు కాలాతీతుడు. కాలమే ఆయన. బాగా వినండి, కొన్ని మంచి సంగతులు మాట్లాడుకొని ముగించుకుందాం మనం. దేవుడు కాలాతీతుడు అని చెప్పాను. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. కాలము అనే దానిలోనికి ఆయన ఎప్పటికైనా ప్రయాణం చేయగలడు. నిన్నట్లోకి వెళ్ళగలడు, నేటిలో ఉండగలడు, రేపటిలో కూడా ప్రయాణం చేయగలడు. ఆ సౌకర్యం దేవునికి మాత్రమే ఉంది. కొంతమంది మూవీస్ తీశారు, సినిమాలు తీశారు. ఆ సినిమాలలో వాళ్ళు గతకాలపు చరిత్రలోనికి పోయినట్టుగా కొన్ని మూవీస్ తీశారు. అంటే గతంలోనికి ప్రయాణించినట్టు. కానీ మానవుడికి అది అసాధ్యం. గడిచిపోయిన కాలంలోనికి మళ్ళా వెళ్ళి అందులో జరిగేటువంటి చర్యలను బ్యాలెన్స్ చేయటం మానవుడికి సాధ్యం కాదు. ఏదో ఊహాజనిత సినిమాల్లో అలా తీసి మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అలా చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవునికి ఆ సౌకర్యం ఉంది. దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోనికి ప్రయాణం చేయగలడు. సమస్తము కూడా ఆయనలో ఉంది. ఆయన యందే సమస్త కథ నడుస్తుంది. దేవుని గురించి మాట్లాడాలంటే మన మేధస్సు చాలదు. ఎందుకంటే ఏదన్నా మనం మాట్లాడామంటే బైబిల్ గ్రంథంలో ఆయన బయలుపరిచిన అరాకొర మాట్లాడటమే తప్ప ఆయన గురించి మనం ఆలోచించి మాట్లాడటం అంటే చాలా కష్టం. ఇప్పుడు మాట్లాడినంత వరకైనా నేనైనా ఏ దైవజనుడైనా మాట్లాడితే గ్రంథంలో తను గూర్చి తాను బయలుపరుచుకున్న సంగతులు మాత్రమే మనం మాట్లాడగలం. అంతకు మించి మనం ఏం మాట్లాడలేం. దేవుడు, ఆయనకి కాలం లేదని చెప్పాను. యేసు సిలువకు కూడా కాలం లేదని మీరు ఎరుగుదురా? యేసు సిలువకు కూడా కాలం లేదు. యేసు 2000 సంవత్సరాల క్రితం కలవరి సిలువలో అందరి పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. ఆనాడు సిలువలో బలైనటువంటి యేసు రక్తము గతకాలపు భక్తులకు సరిపోయిందా లేదా? భవిష్యత్తులో ఉన్న మనకు సరిపోయిందా లేదా? అప్పటి కాలంలో ఉన్న వ్యక్తులకు సరిపోయిందా లేదా? యేసు రక్తం కూడా చూడండి, గతకాలపు భక్తులకి, అప్పటి కాలంలో ఉన్న భక్తులకి, భవిష్యత్తులో ఉన్న వ్యక్తులకి, మనందరికీ అన్ని కాలాలకు సరిపోయిన రక్తం అనంత ప్రాణశక్తి కలిగిన యేసు రక్తం. వాస్తవంగా మనకు ముందు జీవించినటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు శిలువ యాగానికి ముందు జీవించినటువంటి వ్యక్తులకు యేసు ప్రభు రక్తమే ఆధారం. అయితే యేసు ప్రభు వచ్చి ఇలా రక్తం చిందిస్తాడు అనే దానికి ముంగుర్తుగా వాళ్ళు గొర్రెల యొక్క రక్తం చిందించారు. ఎందుకయ్యా మీరు గొర్రెలను బలిస్తున్నారు, గొర్రెల రక్తం చిందించి దేవుణ్ణి సమీపిస్తున్నారు అంటే, భవిష్యత్తులో పరమాత్ముడు వస్తాడు, ఇలా మానవుల పాప పరిహారార్థమై ఈ గొర్రెపిల్ల మా పాపముల కోసం ఎలా బలవుతుందో అలా లోక పాపములన్నిటి కోసం పరమాత్మ తానే వచ్చి తన పిల్లల కోసం బలై తిరిగి లెగుస్తాడు. దానికి ముంగుర్తుగా ఈ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక మేము దీన్ని ఫాలో అవుతున్నాం. ఈ గొర్రెల రక్తం మా పాపములు క్షమించదు, కానీ లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల రక్తం మాత్రం అందరి పాపములకు సరిపోయిన రక్తము. వాళ్ళు కూడా యేసు రక్తాన్నే నమ్మారు కాబట్టి వాళ్ళు గొర్రె పిల్లలను వధించి ఆ రక్తమును చూపించి పరమాత్మను సమీపించారు. కాబట్టి యేసు సిలువకు కూడా, యేసు రక్తానికి కూడా కాలము లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన వాడు. పురుష సూక్తం అనేటువంటి గ్రంథం ఉంది, చిన్న పుస్తకం. హైందవ సాహిత్యంలో పురుష సూక్తం ఉంది. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు. ఆ సాహిత్యంలో కూడా ఈ సంగతి రాస్తుంది. అందులో ఏముందో తెలుసా? తొలుత జన్మించిన వాడు అంటే అందులో రాస్తాడు ఆది సంభూతుడు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అని రాశాడు అందులో, అచ్చంగా వేదంలో. దాన్ని టీకా తాత్పర్యం చదివితే ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినటువంటి సందేశాన్ని అక్కడ ప్రస్తావించాడు. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు. అందులో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఈ సృష్టి మొత్తం చేయడానికి ముందు భగవంతుడు తన్ను తానే ఆహుతించుకోవడానికి ఇష్టపడ్డాడట. ఎందుకు ఆహుతించుకోవడానికి ఇష్టపడ్డాడు?
అనే ఒక ప్రశ్న మీద నేను ఆలోచించినప్పుడు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడికి మనకు ఒక తేడా ఉంది. ఒక పని చేసి అది బెడిసి కొట్టినప్పుడు పరిష్కారాన్ని వెతుక్కుంటాం మనుషులు మనం. కానీ దేవుడికి అలా కాదు. ఒక పని చేయబోయేటప్పుడే దానికి వల్ల ఏమేం సమస్యలు వస్తాయో ముందే తెలుసుద్ది ఆయనకి. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో కూడా ప్రయాణం చేయగలడని ముందే చెప్పాను. సో సమస్య రాకముందే సమాధానాన్ని సిద్ధపరిచి ఉంచుకుంటాడు దేవుడు. మీకు తెలుసా, ఇశ్రాయేలు జనాంగం బానిస సంఖ్యలలో బందీలుగా ఉన్నప్పుడు వాళ్ళలో నుంచే ఒక మోషేను పుట్టించి మిద్యానులో 40 ఏళ్ళు సిద్ధపరిచి వాళ్ళందరినీ ఈ మోషే ద్వారా బయటికి తెప్పించాడు. వాళ్ళందరినీ మోషే ద్వారా బయటికి తెప్పించాలన్న ప్రణాళిక ముందే వేసి అమ్రాము యోకేబేదులకు మోషేను అనుగ్రహించాడు. అంతా ముందుగానే ప్లాన్. మనమేమో పనులు చేసి ముఖం పగిలిన తర్వాత ఆలోచించుకుంటాం. అమ్మాయి మ్యారేజ్ చేసుకోబోయేటప్పుడు ఏం చెప్పినా చెప్పిద్ది, అబ్బాయి చాలా మంచోడు, అసలు నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు, మంచి దయాగుణం కలిగిన వాడు, చాలా సాఫ్ట్, అది ఇది అని. పెళ్లి చేసుకున్నాక అప్పుడు మొదలుపెట్టి చెబుతుంది వాడు పెద్ద సైకో అని. ఎందుకంటే ముఖం పగులుద్ది అప్పుడు. సో మానవ నైజం ఏంటంటే సమస్య వచ్చినాక సమాధానాన్ని వెతుక్కుంటారు. కానీ దేవుని నైజం ఏంటంటే సమస్య రాకముందే సమాధానాన్ని సిద్ధపరుస్తాడు. బాగా వినండి ప్రియులారా, ఈ సృష్టిని చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు భవిష్యత్తులోకి వెళ్ళి చూశాడు. నేను సృష్టి చేస్తాను, వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు, ఎందుకంటే నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. ఒక యంత్రాలాగా రోబోలాగా వాళ్ళని చేయను. నాలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా, సొంత చిత్తం నెరవేర్చగలిగేటువంటి అవకాశం ఉన్నవాళ్ళుగా నేను వ్యక్తుల్ని తయారు చేస్తాను. వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. నేను ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పాపం చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా పాపం చేసి మరి ధర్మశాస్త్ర ప్రకారం నా మనసుకు సంబంధించినటువంటి న్యాయం ప్రకారం వాళ్ళు శిక్షార్హులవుతారు. నేనే వాళ్ళని సృష్టించి, నేనే వాళ్ళ తప్పులను లెక్కగట్టి, నేనే వాళ్ళను నరకంలోకి పంపించాల్సి వచ్చింది. ఉనికిలో లేని వాళ్ళను సృష్టించడం ఎందుకు? వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేయటం ఎందుకు? నా చేతులతో నేనే వాళ్ళను నరకానికి నెట్టడం ఎందుకు? అసలు చేయకుండా ఉంటే పోయిద్ది. కానీ మరి దేవునికి పిల్లలు, దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు. తన ప్రేమను పంచడానికి, ఆ ప్రేమను పొందిన పిల్లలు తనకు ప్రేమను పంచడానికి తనకు పిల్లలు కావాలనుకున్నాడు. చూస్తేనేమో ఆ పిల్లలు ఇలా తయారవుతారు. ఈ సంగతి దేవుడికి ముందే తెలుసు. ఇది ఎలాంటిదంటే, గర్భం దాల్చినటువంటి తల్లికి పుట్టబోయే బిడ్డ ఏమవుతాడో ముందే తెలిసినట్టు. వాడొక దుర్మార్గుడు, నరహంతకుడు, అనేక మంది ప్రాణాలు తీస్తాడన్న సంగతి తల్లికి తెలిసిందనుకో, ఇప్పుడు బిడ్డను కనాలా, కడుపులోనే వైనం చేయాలా? ఏం చేయాలా? కడుపులోనే చంపేస్తే తన తల్లితత్వానికి అర్థం లేదు. అలాగని వాడిని బయటికి రానిస్తే వాడి వల్ల అనేక మంది ప్రమాదంలో పడతారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, తల్లి ఏం చేసేదో లేదో తర్వాత సంగతి. దేవుడికి కూడా ఖచ్చితంగా ఎలాంటి సమస్య వచ్చింది. ఇప్పటి వరకు ఉనికిలో లేని వ్యక్తుల్ని నేను ఉనికిలోకి తీసుకొస్తున్నాను. ఉనికిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు వ్యతిరేకంగా తేడా పడతారు. పడ్డవాళ్లను నేనే శిక్షలోకి నెట్టాల్సి వచ్చింది. ఆనాడు నా పిల్లలు నన్ను అడిగే అవకాశం ఉంది. ఏమనో తెలుసా? ఏమయ్యా, ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోకి తేవటం ఎందుకు? మేము ఈ బుద్ధి తక్కువ పనులు చేయటం ఎందుకు? నువ్వే నీ చేతులతో తీసుకెళ్ళి మమ్మల్ని అగ్నిగుండంలో వేయటం ఎందుకు? కనీసం మేము తప్పించుకోవడానికి ఏదైనా దారేసావా? తప్పించుకోవటానికి, మేము బయటపడటానికి ఏదైనా దారి చూపించావా? చూపించకుండా తగుదునమ్మా అంట మమ్మల్ని నిర్మించావు. ఇప్పుడు మేమేమో అగ్నిగుండంలో యాతన పడాలి. ఇది ఎలాంటిదంటే, కనీసం స్కూల్ ఫీజు కూడా కట్టడం చేతగాని వాడివి ఎందుకు కన్నావయ్యా అని పిల్లల తండ్రిని అడిగినట్టు. మీలో కొంతమంది అడిగే ఉంటారు కదా, ఆ డబ్బులు కట్టాలంటే మీ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు రా అంటే, మరి ఎందుకన్నాడు? అందరు తండ్రులు చేయట్లేదా ఏంది? ఆయన కూడా చేయాలా? కనంగానే సరిపోయిందా? కట్టొద్దా? బాధ్యతలు నెరవేర్చొద్దా అని రిటర్న్ క్లాసులు ఇస్తాం తల్లిదండ్రికి. కొంతమంది పిల్లలు ఇప్పటికీ అడుగుంటారు. దేవుడికి కూడా అలాంటి ప్రశ్న ఎదురైద్దని ముందే ఊహించాడు.
భవిష్యత్తు ఎరిగినవాడు కదా. మనం ఏం అడుగుతామో దేవుడికి ముందే తెలుసు. అందుకనే నేను బిడ్డల్ని తయారు చేస్తాను, నిర్మిస్తాను, వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే ఆ పాపం నుండి బయటపడటానికి వారి పాపములకు ప్రతిగా నేనే బలి అవుతాను. తద్వారా నా ప్రేమ ఎట్టిదో వాళ్ళకి తెలిసిద్ది. నా ప్రేమని వాళ్ళకి రుజువు చూపిస్తాను. ఎప్పుడు అనుకుంటున్నాడు? ఇదంతా నిర్మించకముందే, ఈ విశ్వాన్ని నిర్మించకముందే ఇలాంటి ప్లాన్ చేసుకున్నాడు. ఒకవేళ బిడ్డలు పాపంలో పడితే అందులో నుంచి వాళ్ళని విడిపించడానికి వాళ్ళ శిక్షణ అవసరమైతే నేనే మోస్తాను అని దేవుడు తన్ను తానే ఆహుతించుకోవడానికి సిద్ధపడి ఈ సృష్టిని నిర్మించాడట. అంటే ప్లాన్ ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే, రాబోతున్న సమస్యకు ముందే పరిష్కారాన్ని యోచించి దేవుడు మనల్ని నిర్మించాడు. ఆనాడు నా బిడ్డలకు ప్రతిగా నేను బలవుతాను అని అనుకున్నాడంటే అప్పుడే బలి అయిపోయినట్టు, ఎప్పుడో తర్వాత అయినట్టు కాదు. మనసులో డిసైడ్ అయ్యాడంటే ఇక అయిపోయినట్టు. ఎందుకంటే దేవుడు ఏదనుకున్నాడో అచ్చం అంతా అదే జరుగుతుంది, ఇంకేం వేరే మార్పు జరగదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మీరు గొర్రెపిల్లగా క్రీస్తుని చూస్తున్నారు. ఎప్పుడు వధింపబడ్డాడో ఆయన అంటే విశ్వము నిర్మించబడక మునిపే ఆయన వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఒకవేళ దేవుడు మన పాపముల కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మన పాపాలు కడుక్కొని పరిశుద్ధ జీవితాన్ని జీవించే ఛాన్స్ ఇవ్వకపోతే మరి ఏ న్యాయం ప్రకారం, ఏ లాజిక్ ప్రకారం, ఏ ధర్మం ప్రకారం మనం పరలోకం చేరతాం? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మన పాపాలకు మనమన్నా శిక్ష పొందాలి, లేదా మన స్థానంలో మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు, సృష్టికర్త అయినా ప్రాణం పెట్టాలి. బిడ్డలు చేసిన తప్పుకి బిడ్డలైనా బలి అవ్వాలి, లేదా బిడ్డల స్థానంలో తండ్రి అయినా వేల చెల్లించాలి తప్ప తప్పుల నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. అది ధర్మశాస్త్రం. అవి పోగొట్టుకోవడానికి మనం ఏదన్నా లంచాలు చూద్దామా? దేవుడా, చాలా పాపాలు చేశాను, ఆ చేసిన పాపాలన్నీ పోవటానికి ఇదిగో ఇవి ఇస్తాను నీకు, ఇవి తీసుకొని నన్ను వదిలేసేయి అని మనం అంటే, సరే ఇటు తీసుకురండి, బల్ల కింద పెట్టుకుంటాను అని మనం ఇచ్చిన కమిషన్లు తీసుకొని మనల్ని వదిలిపెట్టాడు అనుకో, మన పాపంలో, మోసంలో, దోషంలో, అపరాధంలో వాటాదారుడు అవుతాడు తప్ప న్యాయాధిపతి గాడు. న్యాయం ఏంటో తెలుసా? పాపానికి శిక్ష విధించటమే. అయితే ఆ శిక్ష విధించాడు, అది మనం మోయకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనందరి మీద ఎంత ప్రేమ ఉందో రుజువు చేసుకోవడానికి తన ప్రాణాన్నే పెట్టి తిరిగి లేచాడు. ఈ సభల పేరు యేసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు. యేసయ్య ప్రేమ. యేసు అనే పదమునకు రక్షకుడు అని అర్థం. ఎప్పుడు ఈ రక్షకుడు లైన్లోకి వచ్చాడంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఈ రక్షకుడు లైన్లో ఉన్నాడు. అలా సిద్ధపడే ఇదంతటిని నిర్మించాడండి. నిర్మించింది ఎవరో తెలుసా? కుమారుడే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాసి ఉంటుంది. మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభువే. మరెవరు అనుకుంటున్నారు? ఆయనే నిర్మాణకుడు, ఆయనే సృష్టిని నిర్మించిన వాడు, ఆయనే సృష్టి పాపంలో పడ్డప్పుడు దానికోసం వచ్చి విమోచించిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఈ స్పష్టమైన న్యాయ విధి పాపం విషయంలో మానవుడికి ఇదిగో ఈ రూట్లో విడుదల ఉంది అనేటువంటి న్యాయ విధి ఒక బైబిల్లో, యేసు ప్రభులో నాకు దొరికింది. ఇక మరి ఏ విశ్వాసంలో కూడా ఈ స్పష్టత లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక ఏ విశ్వాసంలో కూడా ఈ క్లారిటీ లేదు. ఇక మిగిలిన విశ్వాసాలన్నింటిలో ఏదో ఒకటి ఇచ్చే పోయిద్ది. కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పనా? ఇప్పుడు హైందవ సాహిత్యంలోనే సహస్రనామావళులు ఉంటాయి. ఒకసారి నేను ఒక బుక్ తెచ్చుకున్నా, విష్ణు సహస్రనామావళిని. అందులో 12వ పేజీలో ఓ మంత్రం ఉంది, ఒక విజ్ఞాపన.
నేను పేరు చెప్పాను, పుస్తకం పేరు చెప్పాను, పేజీ నంబర్ చెప్పాను, చూసుకోవచ్చు, ఉంటుంది. మీకు కూడా దాదాపు వినే ఉంటారు. అందులో ఏమని అడుగుతాడంటే, ఒక సద్బ్రాహ్మణుడు పొద్దున్నే పూజ మొదలుపెట్టి సాయంత్రం దాకా అందులోనే నిమగ్నమై ఉండే సద్బ్రాహ్మణుడు ఏమని మాట్లాడతాడో తెలుసా? పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. ఒకవేళ దాని అర్థం మనకు తెలియలేదనుకో, మనం ఏమనుకుంటాం? వీడు పాపం చేసాడు, వీడు పాపాలను వదిలేసాడు, మన కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడేమో అని అనుకుంటాం. కానీ వాస్తవం అది కాదు. ఆయన తన్ను గురించి తాను చెప్పుకుంటున్నాడు. పాపోహం, నేను పాపిని, పాప కర్మాణం, పాపకర్మలే చేస్తున్నాను, వాటి నిమిత్తం పాపాత్మ, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవ, సంభవించుడంటే పుట్టుట, పాపంలోనే పుట్టాను, త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు, త్వమేవ శరణం మమ, నా పాపాల నుండి బయటపడి మోక్షానికి చేరే మార్గం ఏదైనా నువ్వే చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడు అయిన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నాకు రక్షణ మార్గం చూపించు, జనులను ఉద్ధరించువాడా ఓ దేవుడా అని మొత్తుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయనకే లేకపోతే మనకి. సో అందరి పాపాలకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను అందుకే ఘంటాపథంగా చెబుతాను, మర్యాదగా మారు మనసు పొందండి, బాప్తీసం పొంది పాపాలను గడిగేసుకోండి. కొంతమంది మెలికలు తిరుగుతారు బాప్తీసం పొందమంటే. పొందుదాంలే, ఇప్పుడు తొందర ఏముందండి. మొన్న ఒక ఆమెను కలిసి ఇచ్చాను, 60 ఏళ్ళు పైన ఉన్నాయి. బాప్తీసం పొందుకో, ఇంకా ఇప్పటికే చాలా పాపాలు మొత్తం కడిగేసుకో, యేసు బిడ్డగా మారిపోంటే పొందుదాం, తొందర ఏముంది అంటుంది. 60 పొందకపోతే ఎవరికి నష్టం? డేంజర్లో పడేది ఎవరు? నేను ఎప్పుడో 20 ఏళ్ళప్పుడే పొందా. దేవునికి స్తోత్రం. నాకు సత్యం అర్థమైన తర్వాత ఇక వాయిదాలు ఇలా, ఎందుకంటే ఎప్పుడు పోతాం తెలియదుగా. ఏమన్నా బాండ్ రాపించుకొచ్చామైంది, దేవుడా 80 ఏళ్ళు గ్యారంటీ రాయ్ అని ఏమన్నా సంతకాలు పెట్టించుకొని వచ్చారా? లేదుగా. ఎప్పుడు పోతామో తెలియదు. చావుకి వయోపరిమితి లేదు ప్రిలారా, పసిబిడ్డ అని జాలి లేదు, నిండు చోళాలని కరుణ లేదు, యవనస్తురాలు యవనస్తుడు అని వదిలిపెట్టదు, మొన్ననే జాబ్ వచ్చిందని దయ చూపదు, మొన్ననే పెళ్ళయిందని కరుణ చూపదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా దర్శిస్తుందో తెలియదు. అవునా? యవనస్తురాలు వినండి, యవన ప్రాయం జిలుగులు అద్దం ముందుకెళ్ళి అంటుంటారు, అస్సలు మామూలుగా ఉండదు. దేవుడి గురించి కొంచెం ఆలోచించున్నానా, కాస్త దేవుడి గురించి అన్వేషించున్నానంటే చూద్దాం గ్యారంటీ ఉందా? ప్రసంగి గ్రంథంలో చెప్పాడు 12:3. ప్రసంగి గ్రంథం 12:3 ఒకసారి చూడండి, లేదా 2వ వచనం నుంచి చదువు. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, దుర్దినములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య జనముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడన్నాడు? బాల్య దినముల యందే. ముసలోళ్ళైనాక వెతకండి అనొచ్చుగా, అనలా. సృష్టికర్తను ఎప్పుడు తెలుసుకోవాలంటే బాలురుగా ఉన్నప్పుడే దైవాన్వేషణ చేయాలి. అంత అయిపోయినాక దేవుడు కాదు, జీవిత ఆరంభం నుంచే దేవుణ్ణి వెతకాలి. ఎందుకంటే మనం వచ్చింది ఆయన వల్లనే, భూమి మీద బతుకుతుంది ఆయన దయతోనే, రేపు చచ్చి వెళ్ళి నిలబడాల్సింది ఆయన ముందే. మన ఉనికికి ఆధారం ఆయన, ఉనికి కొనసాగుతుందంటే కారణం ఆయన, రేపు వెళ్ళి నిలబడేది ఆయన ముందు, మొత్తం ఆయన అయినప్పుడు మరి ఆయన గురించి కాస్త ఆలోచించాలి కదండి, కాస్త తెలుసుకోవాలి కదా. అందుకే పెద్దలు చిన్నలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరికీ ప్రేమతో చెప్తున్నా, మనం చేసిన పాపాలు కొన్ని, పితరుల పాపాలు కొన్ని.
మీ పితరుల ఆస్తి ఏదైనా ఉంటే మీరు పంచుకుంటారా లేదా? కొట్లాడతారా లేదా? ఆస్తి కోసం పంచుకుంటారా లేదా? ఆస్తులు పంచుకున్నట్టే పాపాలు కూడా వస్తాయి. ఒకడు చేసిన పాపం 4 తరాలకంట. నేను చెప్పాల, బైబిల్లో నిర్గమకాండ 20వ అధ్యాయం చెప్పింది. ఒకడు చేసిన పాపం 4 తరాలకు తగిలిద్దంట. గుర్తుపెట్టుకొని దుర్మార్గాలు చేయొద్దు. అదే ఒకడు నీతిగా దేవుని ఎదుట జీవిస్తే వాని ఆశీర్వాదం 1000 తరముల వరకు కొనసాగిద్దట. అది కూడా అక్కడే రాసి ఉంది. తీర్పేమో 4 తరాలు అయితే ఆశీర్వాదం దీవెనేమో 1000 తరాలంట. ప్రియులారా, అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మర్యాదగా అంతటా అందరూ మారు మనసు పొంది తొందరగా ప్రభు రక్తంలో కడగబడి ఆయన సురక్షితమైన రెక్కల కిందికి చేరిపోండి. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. అంటే యవ్వన పిల్లలకి వైరాగ్యం బోధిస్తున్నావేంద్రా పిచ్చోడా అనుకుంటారేమో. యవ్వన పిల్లలైనా, చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, ఎవరైనా భూమి మీద ఉన్నప్పుడే ఆత్మని గురించి ఆలోచించాలి. పోయినాక ఇక ఎంత ఆలోచించి ప్రయోజనం ఉండదు. ఏ కాడికి శరీరం 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 అని దీని గురించి ఆలోచిస్తున్నారు, కానీ దీని లోపల ఉన్నటువంటి ఆత్మని గురించి ఎవరూ పట్టించుకోవట్లా. కానీ మీరు ధన్యులు, ఎందుకంటే మీరు మేధావుల లెక్కలో చేర్చబడ్డారు. 4 రోజుల్లో అంతమైపోయే శరీరాన్ని గురించి మీరు యోచించలేదు, కానీ శాశ్వత కాలం మరణం లేకుండా జీవించేటువంటి ఆత్మని గురించి ఆలోచించి దాని రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకున్నారు. చూడు, మీరు మేధావుల లెక్కలో చేర్చబడ్డారు. కొంతమంది సోదరులు ఉంటారు, సోదరులు, వాళ్ళు మనల్ని సోదరులు అనుకుంటారు. వాడు సోదరుడు, వాడు మనల్ని సోదరులు అనుకుంటాడు. పిచ్చోళ్ళ కనపడతాం వాళ్ళకి మనం. 3 రోజుల గురించి ఆలోచించేవాడు పిచ్చోడా? 3 రోజుల గురించి ఆలోచించేవాడు పిచ్చోడా? వేల సంవత్సరాలకు జాగ్రత్త పడేవాడు పిచ్చోడా? ఎవడు పిచ్చోడండి? వేల సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు మేధావి. ఆ మేధావితనంలోకి క్రైస్తవుడు చేరాడు. ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. 3 రోజులు చూసి మురిసిపోతారు చూడు, వాళ్ళంతా సోదరుల లెక్కలో చేర్చబడ్డారు, అంతే. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు. ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏరోళ్ళు రాజ్యాలు నిలిన రాజులేరి, అందాల నటులేరి, నటీమణులేరి, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లేరి, వాళ్ళు కట్టుకున్న కోటలేవి పేక మేడల్లా కూలిపోయే వాళ్ళ బ్రతుకులు అర్ధాంతరంగా తెల్లారిపోయాయి. జీవిత విలువంతా ఇంతే. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరికీ ప్రేమతో ముందే చెప్పేస్తున్నా, ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడాలి.
భక్తిలో, దేవుని మార్గంలో, దేవునితో మాట్లాడుకుంటా, దైవాన్వేషణలో, దేవుని ధ్యాసలో ఉండేవాళ్ళు లోకానికి పిచ్చోళ్ళ కనపడతారు. వాళ్ళ పిచ్చి మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునితో నడవటం, దేవుడు నువ్వు, నువ్వు దేవుడు అనే ఆ భక్తి సాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు.